నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. ఈ నెల 8న మోడీ మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో ఇప్పటికే సమావేశం జరిగింది. ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి తెలుగుదేశం, జేడీయూ మోడీ గారి నాయకత్వాన్ని అంగీకరించాయి. బహుశా అందరూ కలిసి ఈరోజు రాత్రి భారత రాష్ట్రపతి గారిని కలిసే అవకాశం ఉన్నది. అయితే బీజేపీ 240 స్థానాలకే పరిమితం కావడానికి ఒక పార్టీగా గతంలో వచ్చిన దానికంటే 63 స్థానాలు కోల్పోవటానికి ప్రధానంగా మోడీ గారు మూడవ దశ నుంచి చేసినటువంటి ప్రచారం, ఎన్నికల ప్రచారం ఏదైతే ఉందో, ఒక పోలరైజేషన్ కోసం చేసిన ప్రయత్నం నిజంగా లాభించిందా? మొత్తం ఎన్నికలు 7 దశలుగా జరిగినాయి. రెండవ దశ పూర్తయిన తర్వాత ఈ ధోరణి మొదలైంది. మొదటి 2 దశల్లో వికసిత భారత్, థర్డ్ బిగ్గెస్ట్ ఎకానమీ, అలాగే భారత్కి అంతర్జాతీయంగా రెప్యుటేషను, వీటి మీద చర్చ జరిగింది. మూడవ దశ రాజస్థాన్ ఎప్పుడైతే మొదలవుతుందో ఆ మూడవ దశ నుంచి రాజస్థాన్లోనే ప్రధాని మాట్లాడిన నేపథ్యం నుంచి దశల వారీగా వ్యాఖ్యలు మారినాయి. థర్డ్ ఫేజ్లో మన్మోహన్ సింగ్ గారి ఈ కొటేషన్స్ని కోట్ చేస్తూ వారసత్వ దేశంలో ఆస్తులు తీసేసుకొని, మీ మెడల్లో మంగళసూత్రాలు తీసేసుకొని ముస్లింలకి ఇష్టపెడతారు, అలాగే అధిక సంతానం వాళ్ళు కట్టబెడతారని చెప్పి మాట్లాడారు. 4వ దశకు వచ్చేసరికి శ్యామ్ పిట్రోడా గారి వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ వారసత్వ పన్ను విధించి మీ ఆస్తులు కూడా గుంజేసుకుంటారని చెప్పి చెప్పడం జరిగింది. 5వ దశలో రిజర్వేషన్లో మైనారిటీల కోసం ఓబీసీకి కోత పెడతారని చెప్పి ఒక కీలకమైన వ్యాఖ్య చేశారు. 6వ దశలో అయితే గాంధీ 1980లో గాంధీ సినిమా వచ్చే వరకు ప్రపంచానికి గాంధీ తెలియకుండా ఆనాటి కాంగ్రెస్ రూల్ చేసిందని చెప్పి చెప్తున్నారు. 7వ దశలో అయితే ఏకంగా నేనే ఒక దేవుణ్ణి అన్న రీతిలో, నేను సాధారణమైనటువంటి బయోలాజికల్ బర్త్ కాదు నాదని చెప్పి ప్రధాని చెప్పారు. వీటి ప్రభావం నిజంగా ఎన్నికల మీద ఎంత ఉంది? 7 దశల్లో భారతీయ జనతా పార్టీకి ఏ రకంగా సీట్లు వచ్చినాయి? ఇవి పాజిటివ్గా పనిచేసినాయా, నెగిటివ్గా పనిచేసిన దాని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రధానంగా చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు కిషోర్ పోరెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు స్టూడియోలో ఉన్నారు. అలాగే వీరయ్య గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో లైవ్లో ఉన్నారు. దీపక్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ, ఎన్డీఏలో భాగస్వామి కాబోతున్న తెలుగుదేశం పక్షం నుంచి దీపక్ రెడ్డి గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ నుంచి డాక్టర్ మహేష్ కొనగాల్ గారు మనతో మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ముందుగా వీరయ్య గారు నమస్కారం. వీరయ్య గారు, మనకి ఫేజ్ల వారీగా చూస్తే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో నాకు గుర్తుండి 101 స్థానాలకు ఎన్నికలు జరిగినాయి. దానిలో ప్రధానంగా తమిళనాడు ఉంది, ఒక 40 స్థానాల దాకా. సరే, యూపీ, బీహార్, బెంగాల్ 3, 7 దశల్లో కూడా పోలింగ్ జరిగింది. సో ఆ ఫేజ్లో ఎన్డీఏకి 33 స్థానాలు మాత్రమే వచ్చినాయి. రెండవ దశలో 88 స్థానాలకి పోలింగ్ జరిగింది. దీనిలో కేరళ ఉంది ప్రధానంగా. అక్కడ 88 స్థానాలు ఉన్నటువంటి కేరళతో పాటు యూపీ, బీహారు ఇవన్నీ అన్నిట్లో ఉన్నాయి. ఇక మహారాష్ట్ర కూడా, ఫస్ట్ 5 ఫేజ్ మహారాష్ట్ర కూడా ఉంది. సో సెకండ్ ఫేజ్లో 88లో 54 స్థానాలు ఎన్డీఏ దక్కించుకోవడం జరిగింది. మూడవ దశ గుజరాత్ ఉన్నది. మూడవ దశలో 93 స్థానాలకు జరిగింది. గుజరాత్లోని 26 స్థానాలతో కూడా కలుపుకొని ఆ మూడవ దశ, దానిలో 65 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. 4వ దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో కూడిన 42 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ దశలో మొత్తం 96 స్థానాలకు జరిగితే 60 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకుంది. 5వ దశలో మనకి పెద్ద రాష్ట్రాలు చెప్పుకోదగ్గవి ప్రత్యేకంగా ఏమి లేవు, కానీ బహుశా జార్ఖండ్ కొంత ఉన్న పరిస్థితి ఉంది. 6వ దశలో మొత్తం 58 స్థానాలకు మాత్రమే జరిగింది. అక్కడ 36 స్థానాలు గెలుచుకున్నారు. లాస్ట్ దశ మీకు 6వ దశలో ఢిల్లీ ఉంది. 7వ దశలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ ఇలాంటి రాష్ట్రాలు ఉన్నాయి. అక్కడ 57 స్థానాలు ఉంటే అందులో 1/3 అంటే 19 స్థానాలు మాత్రం గెలుచుకుంది. మోడీ గారి ప్రసంగం అంటే చాలా జాతీయ ఛానల్స్లో వివరాలు కూడా ఇచ్చారు, ఫేజ్డ్ వారీగా బీజేపీకి సీట్లు ఎలా తగ్గినాయి అని. ముఖ్యంగా 3వ దశ నుంచి మోడీ గారు చేసినటువంటి ప్రచారం నిజంగా బీజేపీకి, ఎన్డీఏకి లాభించిందా, లేకపోతే నష్టం చేసిందా? పోలరైజేషన్ జరిగిందనుకోవాలా, జరగలేదనుకోవాలా? ఏం చెప్తారు? ఒకటి, ఈ ఫేజెస్ వర్కౌట్ చేసేటప్పుడే చాలా క్యాలిక్యులేటెడ్ గా చేశారు. ఓకే, అది ఇప్పుడే కాదు, గత ఎన్నికలకు కూడా చూడండి మీరు, ఫేజ్డ్ మేనర్ లో జరిపిన తీరు, ఒక్కొక్క ఫేజ్ లో ఏ రాష్ట్రాలు ఉండాలి, ఏ నియోజకవర్గాలు ఉండాలి, ఆ నియోజకవర్గాలకు సంబంధించి ఏ నినాదాన్ని రైజ్ చేయాలి, ఏ పద్ధతుల్లో ఉపన్యాసాలు ఇవ్వాలి,
ఇది గత ఎన్నికల్లో జరిగింది, ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా జరిగింది. అయితే ఇది ఏదో మొదటి 2 రౌండ్లు చూసిన తర్వాత మార్చుకుంటూ వచ్చింది కాదు. ఇది ఒక పథకం ప్రకారం ముందస్తుగా వేసుకున్నటువంటి ప్లాన్ లో భాగంగానే ఇస్తూ వచ్చినటువంటి నినాదాలు తప్ప మరొకటని నేను అనుకోవట్లే. అయితే వారు ఆయా నియోజకవర్గాల్లో ఈ పద్ధతుల్లో మాట్లాడడం వల్ల పోలరైజ్ చేసి మనం ఎక్కువ సీట్లు సాధించవచ్చు అని పెట్టుకున్నటువంటి అంచనా, వాళ్ళ అంచనా తారుమారైంది. ఓకే. అయితే ఈ నినాదాలు ఇచ్చి ఉండకపోతే ఈ మాత్రం సీట్లు కూడా వచ్చేవా అంటే నా అభిప్రాయం ఎంతో కొంత పోలరైజేషన్ కు ఆ వాదనలు తోడ్పడ్డాయి. ఎంతో కొంత పోలరైజేషన్ కు ఆ వాదనలు తోడ్పడ్డాయి కాబట్టి ఈ మాత్రం సీట్లు కూడా వచ్చినాయి. అందుకని ప్రజలు ఏ మేరకు ఇది ప్రజల దృష్టిని మళ్లించడమే నాన్ ఇష్యూస్ లోకి తీసుకెళ్తున్నారు వీళ్ళు అని అర్థం చేసుకున్నారో ఆ మేరకు ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇంకా ఏ మేరకు ఆ భ్రమలకు లోనయ్యారో ఆ మేరకు పోలరైజేషన్ కూడా దారితీసింది. బీజేపీకి ఆ మేరకు ఎక్కువ సీట్లు వచ్చినాయి. అందుకని ఇది ఎంతో కొంత వాళ్ళు లాభపడ్డారని అనిపిస్తుంది. కాకపోతే వాళ్ళు అనుకున్నంత పోలరైజేషన్ సాధ్యపడలేదు. జనం ఆర్థిక సమస్యలకు, సామాజిక సమస్యలకు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు సహజంగానే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అది పెరుగుతున్న ధరలు కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, అట్లనే రైతులకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, ఆదాయాలు రెట్టింపు చేస్తామని, మద్దతు ధర చట్టబద్ధం చేస్తామని చెప్పి చేయకుండా ఉండటం కానీ, ఇలాంటి విషయాలు ఇవన్నీ కూడా సహజంగానే ప్రజలు వాటికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. అట్లనే సంస్కారం అనేటువంటి మాటకు అర్థం మారిపోయింది. నిజానికి బీజేపీ అధికారంలోకి వస్తే మరింత సంస్కారవంతంగా ఉంటదేమో అని అనుకున్నారు. సంస్కారం గురించి ఎక్కువ మాట్లాడతారు కాబట్టి. కానీ తీరా చూస్తే మహిళల మీద లైంగిక దాడులు అనూహ్యంగా పెరిగిపోయినాయి. అసలు బీజేపీ ఎమ్మెల్యేలే, బీజేపీ నాయకుల పిల్లలే చేయటం, బీజేపీ ఎంపీనే పాల్పడటం, అలాంటి వాటికి మద్దతుగా బీజేపీ నాయకత్వం ప్రత్యక్షంగా రంగంలోకి దిగటం, ప్రభుత్వాలు కూడా, బీజేపీ ప్రభుత్వాలు కూడా ముద్దాయిలను రక్షించే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ దేశ చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి ఘటనలు చూశారు. కాబట్టి వీటికి సహజంగానే ప్రాధాన్యతనిచ్చారు జనం. అట్లనే కుల దురహంకార దాడులు కూడా బాగా జరిగినాయి, మనం చూసాం. అందుకని వాళ్ళు ఆశించినంత పోలరైజేషన్ రాలేదు. ప్రజలు ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన ఫలితంగా ఈ మాత్రం ఫలితాలు వచ్చినాయని చెప్పేసి అనుకో. ఓకే, రైట్. మనతో మహేష్ కొనగాల్ గారు కూడా జాయిన్ అయ్యారు. మహేష్ గారు, మీరు చూస్తే అంటే ఇవాళ కొంచెం ప్రత్యేకంగా పోలింగ్ అంత అయిపోయింది, చాలా డేటా ఉంది. మనం కొంచెం వివరాల్లోకి వెళ్తే అంటే ఒక దేశ ప్రధాని మాట్లాడుతున్నది ప్రజల మీద ఏ మేరకు ప్రభావం చూపించింది అన్నది కొంత చర్చిద్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సెకండ్ ఫేజ్ మనకి సెకండ్ ఫేజ్లోనే రాజస్థాన్ అయిపోయింది. మనకి క్లియర్గా రాజస్థాన్లో సెకండ్ ఫేజ్లోనే పోలింగ్ అయిపోయింది. ఆ చివరి మీటింగ్లో అంటే 3వ దశ స్టార్ట్ అవుతున్న ప్రాసెస్లో రాజస్థాన్లోనే ప్రధాని స్టార్ట్ చేశారు ఈ మంగళసూత్రాలు, పుస్తల దగ్గర నుంచి మొదలుపెట్టి. నేను చెప్పాను ఒక్కొక్క దశలో ఒక్కొక్కటి, పుస్తెల్దాడు, ఆస్తులు వారసత్వ పన్ను వేస్తారు, లేకపోతే ఇతరత్ర రిజర్వేషన్లు మైనార్టీలకు ఇచ్చేస్తారు, ఓబీసీలు కోత పెట్టి, గాంధీ, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. మనకి ఫస్ట్ 2 ఫేజ్లో రాజస్థాన్ అయిపోయింది. కర్ణాటక సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్లో ఉంది. మహారాష్ట్ర ఫస్ట్ 5 ఫేజెస్లో ఉంది. సరే, యూపీ, బీహార్, బెంగాల్ 7 ఫేజుల్లో ఉన్నాయి. జార్ఖండ్ 4 నుంచి 7 ఫేజుల్లో ఉంది. ఇది ఓవరాల్గా పెద్ద రాష్ట్రాలకు సంబంధించి. తెలుగు రాష్ట్రాలు ఎలాగో 4th ఫేజ్లో ఉన్నాయి. మనందరం April 13న ఓటింగ్ వేసాం. ఈ దశల్లో మోడీ గారు మాట్లాడిన స్పీచెస్ అంటే ప్రధానంగా బీజేపీలో ఎవరు మాట్లాడినా అగ్రనాయకులు మాట్లాడిన దానికి ప్రాతినిధ్యం వస్తుంది. వాళ్ళు ఊహించని విధంగా గండిపడ్డది మనం చూసాం. నిన్న కూడా మాట్లాడుకున్నాం. యూపీలో 7 ఫేజుల్లో ఉంటే ఎంత చేసినా అయోధ్యతో సహా, వారణాసిలో స్వయంగా ప్రధాని స్థానంలో 3 లక్షల పైగా 3.5 లక్ష ఓట్లు తగ్గినటువంటి పరిస్థితి. ఇవి దేనికి సంకేతం అంటే ఒక దేశ ప్రధాని నుంచి జనం ఆశించారనుకోవాలా. ఈ 5 ఫేజులో జరిగిన మహారాష్ట్ర కానీ, 7 ఫేజులు జరిగిన బెంగాల్ అండ్ యూపీ కానీ, బీహార్లో కొంత వాళ్ళు కలిసి వచ్చింది. ఎలా ఏమైంది, 7 ఫేజులు ఉన్నా కూడా ఇక్కడ కలిసి వచ్చింది. మీ అంచనా ఏంటి, ఏం జరుగుతుంది? అంటే మామూలుగా కాదేది కవితకు అనర్హం అంటారు కదా, అట్లా కాదేది రాజకీయానికి అనర్హం అన్నట్టుగా నోటికి వచ్చిందల్లా ఒక ప్రధాని 2 సార్లు ఇంత పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశానికి ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి వారు నోటికి ఎంత వస్తే అంత
అభూత అంటే అసలు ఎక్కడ మా మేనిఫెస్టోలో లేని అంశాలను, తర్వాత ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్నటువంటి సెంటిమెంట్ను రగిలించే అంశాలను, సో ప్రతి దగ్గర కూడా వాటిని పింగ్ చేస్తూ వాటినే నొక్కి చెప్పే ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో కొంతమేరకు సక్సెస్ అయిందని చెప్పాలి. సరే, వాళ్ళు అనుకున్నంత 400 పార్ అని వాళ్ళు కూడా అనుకుని ఉండరు. బట్ ఎంతో కొంత ఇప్పుడు ఏదైతే ఈ 40 స్థానాలు దగ్గర దగ్గర అటు ఇటుగా 40 స్థానాలు ఎక్కడైతే వాళ్ళు 40 అంటే 20 స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ మేరకు వాళ్ళు సక్సెస్ అయినరు అంటే ఈ స్టేట్మెంట్స్ కారణంగానే. యాక్చువల్గా వాళ్ళకు ఇంకా ఎలక్షన్ కమిషన్ మోడీ ఎలక్షన్ కమిషన్, దీన్ని మనం వేరు చేసి చూడాల్సిన పరిస్థితిలో ఈ ఎలక్షన్స్ జరగలేదు. అంటే ఎలక్షన్ షెడ్యూల్ వాళ్ళు కావాల్సిన ప్రభుత్వ ప్రోగ్రాంలు అన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఒక షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. అది ఇన్ని దశల్లో షెడ్యూల్ రిలీజ్ అవుతుంది. ప్రాపర్ గా బీజేపీ బ్యాక్ అండ్ ఆఫీస్ లో జరిగిన ఎక్సర్సైజ్ ని ఇంకా నిస్సందేహంగా చెప్పొచ్చు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అమలు చేసింది బీజేపీ ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ ఫేజ్ లో ఉంది, 7వ ఫేజ్ అంతా తిరిగేసి వచ్చినాక తనది తాను చూసుకునే పరిస్థితి. సో అంతా కన్వీనియంట్ గా ఇట్స్ ఫుల్లీ సర్వ్డ్ మీల్ అన్నట్టు ఫర్ బీజేపీ. ఎలక్షన్ కమిషన్ ఈ రోజు పనిచేసిన విధానం గట్లుంది. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ముందు ఫస్ట్ ఫేజ్ లో మోదీ గ్యారంటీ అన్నారు. అది అది ఆ వికసిత భారత్ మోడీ గ్యారంటీ ఎక్కడో సెకండ్ ఫేజ్ వచ్చేసరికి ఇది జనాల్లో దానికి అంత స్పందన రావట్లేదు. వాళ్ళకి రిపోర్ట్స్ ఉంటాయి కదా న్యాచురల్లీ, సో రావట్లేదు. దీన్ని ఇంకొక పంతా ఎంచుకోవాలి. ఏం ఎంచుకోవాలి అంటే ఇక్కడ రాబోయే ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో డెఫినెట్లీ మనం అవునన్నా కాదన్నా కొంత పోలరైజేషన్ కి అవకాశం ఉంది. సో అట్లాంటి దగ్గర ఏంటంటే దానికన్నా ముందే ఒక నిప్పు అంటించేసి మీ జనాల పుస్తకాలు దెంపుకుపోయి ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు ముస్లింలకు పంచుతారని. కర్ణాటకలో కూడా ముఖ్యంగా ఉడిపి, మ్యాంగ్లూర్ ఆ సైడ్ అంతా వన్ సైడ్ ఇప్పుడు మేము పవర్ లో ఉన్నా కూడా కొన్ని ఎక్కువ స్థానాలు వాళ్ళు గెలుచుకోవడానికి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఏ సెంటిమెంట్ రగిలించి అది నైతికతనా కాదా, నేను ఒక 2 సార్లు ప్రధానిగా పనిచేసిన వ్యక్తిని ఇది నేను నోట్తో మాట్లాడొచ్చా లేదా అనే దానికి అసలు శశభిషలకు పోకుండా ఈసారి గెలిపే పరమావధి గెలవాలనేది రాజకీయ పార్టీలో ఆకాంక్ష ఉండడాన్ని ఇవ్వడం తప్పుపట్టలేదు. కానీ గెలవడానికి మనం దొక్కుతున్న దారులు, మనం మాట్లాడుతున్నటువంటి తలా తోకలేని అబద్ధపు ప్రచారాలు, వీటిని డెఫినెట్ గా మనము ఖండించాల్సిన అవసరం ఉంది. అది చేసిరు కాబట్టి ఈ మాత్రం బోటాబోటికి వచ్చిరని. ఎక్కడికి వచ్చిందంటే చివరికి బ్రిటిష్ వాళ్ళ కాలంలో సండేను హాలిడే చేసిండ్రు. అసలు ఇది బ్రిటిష్ వాళ్ళు అది క్రిస్టియన్లు చర్చకు పోతారు కాబట్టి చేసిండ్రు. అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ ముస్లింలను టచ్ చేసి అంటే ముస్లింలను బూచిగా చూపించి హిందూ ఓట్లు లాక్కునే ప్రయత్నం, క్రిస్టియన్లను బూచిగా చూపించి హిందూ ఓట్లు లాక్కునే ప్రయత్నం. తర్వాత ఈ ఏమంటారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సంపద జనాలకి కుల ప్రాతిపదికన జనాభా లెక్క దాన్ని ఇక్కడ పుస్తలు తెంపుకపోతారు అనేటువంటి అది ఎవరు మాట్లాడతారు అంటే ఒక ప్రధాని స్థాయి వ్యక్తి నుంచి అట్లాంటి పదాలు మనం ఊహించవచ్చునా? మళ్ళీ మేము కౌంటర్ ఇచ్చి రా నువ్వు ఎక్కడికి చర్చకు వస్తావు రా అట్లాంటి పదం ఏమన్నా మా మేనిఫెస్టోలు ఉంటే మేము అసలు రాజకీయమే చేయమని చెప్పినాం. దీంతో పాటుగా దీనికి ముందు చూడాల ఐటీ డిపార్ట్మెంట్ మొత్తం 5 సంవత్సరాలు గతంలో 5 సంవత్సరాలు మొత్తం 10 సంవత్సరాలు ఐటీ సిబిఐలను ఎట్లా వాడినో మీకు తెలుసు. దాన్నే అడ్డం పెట్టుకుని మనం ఇదే వేదిక మీద చర్చించినాం. కాంగ్రెస్ పార్టీ యొక్క బ్యాంక్ అకౌంట్లు కూడా ఫ్రీజ్ చేసే పరిస్థితి, మేము ఎలక్షన్ మెటీరియల్ కూడా ప్రిపేర్ చేసుకునే పరిస్థితికి ఆ నెల రోజులు కూడా అంటే దీనికి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నా వ్యవస్థలన్నింటినీ అది ఎలక్షన్ కమిషన్ గానీ ఐటీ గానీ ఈడీ గానీ వీటన్నిటిని విస్తృతంగా మిస్యూజ్ చేసి వారికి ఉన్నటువంటి పవర్ ని మిస్యూజ్ చేసి ఈ రకమైనటువంటి రిజల్ట్స్ తెచ్చుకోగలిగారు. డెఫినెట్ గా ఇది నైతిక విజయం అయితే కాదు, నైతిక విజయం ఇండియా కూటమిదే. టెక్నికల్లీ ఆ 20 సీట్లు అందుకే కదా ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఏమైనా తేడా వస్తుందేమో. వీళ్ళందరూ వీళ్ళ 10 ఏళ్ళు వీళ్ళ నిజస్వరూపం చూసిన వాళ్ళే కదా. చంద్రబాబు మోడీ గారు చెప్పారు కోalition గవర్నమెంట్ లో టైం అయిపోయింది, జమానా చేయలేగారు, ఇప్పుడు మళ్ళీ కోalition గవర్నమెంట్ కే వచ్చింది. అది కూడా ఏమన్నా తొందర పడకపోతే మళ్ళీ ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని తక్షణమే ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి అని చెప్పి చేస్తున్నారు. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దీపక్ రెడ్డి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, మీరు ఎన్డీఏ కూటమిలో భాగం అవుతున్నారు, భాగం అయ్యారు మన ఎలక్షన్ లో, ఇప్పుడు ప్రభుత్వంలో కూడా భాగం అవుతున్నది మనం చూస్తాం. ఒక స్పీకరు, లోక్సభ స్పీకర్తో పాటుగా 3 ఒక క్యాబినెట్ ర్యాంక్, 2 మినిస్టర్ ఆఫ్ స్టేట్ ర్యాంక్ హోదాలు అడుగుతున్నారని వార్తలు వస్తాను. సరే నిజమా కాదు అది పక్కకు పెడితే,
బేసికల్గా బీజేపీ ఐడియాలజీ టీడీపీ ఐడియాలజీ ఒకటని నేను అనుకోవట్లా. మామూలుగా తెలుగుదేశంకి ఒక ప్రత్యేకమైన నేపథ్యం, దాని ఇదంతా ఉంది. సరే, ఎన్నికల్లో పొత్తులు అవసరం అవుతాయి. అయితే ఇవాళ మీరు కలిసిన కారణంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఆంధ్రప్రదేశ్లో అసలు హిందూ ముస్లిం తేడానే ఉండదు, అంతా ఒక కుటుంబం లాగా ఉంటారు. ఎప్పుడూ లేదు, ఏ పార్టీలు కూడా ఒక పక్షానికి పూర్తిగా వహించింది. అక్కడ ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం ఉన్నా, వైసీపీ ఉన్నా, లేదా అంతకుముందు కాంగ్రెస్ ఉన్నా, లేకపోతే ఎవరున్నా సరే, ఈవెన్ జనసేన ఉన్నా, అందరినీ కలుపుకుపోయే రాజకీయమే ఏపీలో ప్రధానంగా ఉన్నది. పార్టీలు కూడా ఎప్పుడు వీలైతే ఒక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఒక వర్గాన్ని దూరం చేసుకుంటే తప్ప వేరే వాళ్ళ దగ్గర కాదన్న ధోరణి లేదు. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఆయనకి అవగాహన ఉంటుంది, అసలు ఏం జరిగింది మనందరికంటే ఎక్కువ అసలు నేషనల్ లెవెల్లో ఏం జరుగుతుందో కూడా ఆయనకు అవగాహన ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ తరహా ప్రచారం జరిగింది. బీజేపీ లాభపడిందా నష్టపోయిందో తెలియదు. ఇవి జరగకపోయింటే నిజంగా 350 వచ్చేవో మనకు తెలియదు, వీటి వల్ల లేకపోతే ఇంకా పడిపోయి పెరిగినాయో మనకు తెలియదు. సో బట్ ఈ స్టాండ్స్ రేపు పొద్దున ఇలాంటి ఫర్దర్గా ఇంకా చాలా ఉన్నాయి లిస్ట్లో వాళ్ళ దగ్గర. సిఏఏ ఇంప్లిమెంటేషను, లేకపోతే కామన్ సివిల్ కోడ్, ఇలాంటి యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్, ఇలా చాలా ఉన్నాయి. ఏంటి తెలుగుదేశం రోల్ ఎలా ఉండబోతా ఉంది ప్రభుత్వంలో చేరితే? కీలకమైన సందర్భాల్లో మీ నిర్ణయాలు ఎలా ఉండే అవకాశం ఉంది? వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మీరు చూస్తే జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేసిన రోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు ఆ రోజు రిలీజ్ చేసినప్పుడు పక్కనే బీజేపీ రిప్రజెంటేటివ్ కూడా ఉండటం జరిగింది. వారు ఏమన్నారంటే, మేము అలయన్స్ లో ఉన్నాము గనక ఆంధ్ర రాష్ట్రంలో పొత్తు ధర్మాన్ని మేము పాటిస్తాము, సో దాని ప్రకారమే ముందుకు పోతామని చెప్పి ఆనాడు ఒక క్లారిటీ ఇవ్వటం. మేనిఫెస్టోతో వాళ్ళకి సంబంధం లేదని కూడా చెప్పారు. వాళ్ళ బొమ్మ లేదు, ఏం లేదు. ఇవన్నీ అందరు చూశారు దీపక్ రెడ్డి గారు. అది 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 మీడియాలో కొందరు సృష్టించిందండి. రిలీజ్ అయ్యేటప్పుడు ముగ్గురు పార్టీలకు సంబంధించిన ఇద్దరు పార్టీలకి అధినేతలు, బీజేపీకి ఉన్న రిప్రజెంటేటివ్ కూడా అక్కడే ఉండి రిలీజ్ చేసినప్పుడు వారు దాంతో పార్ట్ కాదు అని అంటాము ఊహాగానం. నెంబర్ 1. నెంబర్ 2, వారు క్లారిఫికేషన్ కూడా ఇవ్వటం జరిగింది. పొత్తు ధర్మంలో ఉన్నాము గనక బీజేపీకి స్టేట్ నేషనల్ మేనిఫెస్టో ఉంది గనక ఇండివిజువల్ స్టేట్ మేనిఫెస్టోస్ మాకు సెపరేట్ లేవు, దీనికి మేము సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది అందరూ ఒక క్లారిటీ తెచ్చుకోవాలని అనుకుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తే చిన్న చిన్న ఇష్యూస్ లో పోతే ఒక కుటుంబంలో కూడా 100 రకాల ఇష్యూస్ ఉంటాయి. కానీ ఓవరాల్ మనం చూస్తే మోదీ గారు నెంబర్ 1 గోల్ వికసిత్ భారత్ 2047 విజన్ ఆఫ్ ఇండియా. సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారికి కూడా 2047 విజన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ అండ్ తెలుగు పీపుల్. నెంబర్ 1 ప్రపంచ స్థాయిలో ఉండాలా అని చెప్పి. సో ఒక కామన్ విజన్ తో ముందుకు పోతున్నప్పుడు ఒక కామన్ మేనిఫెస్టో, కామన్ మినిమం ప్రోగ్రామ్ అంటారు. సార్ మీకు కూడా తెలియదు కాదు దీపక్ రెడ్డి గారు, చాలా మీరు సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ బీజేపీ కాదు, టీడీపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, లేకపోతే జేడీఎస్ కావచ్చు, ఇతర పార్టీలు ఏమైనా 2-3 సీట్లు ఉన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఈ పార్టీలన్నిటికీ మొన్నటిదాకా వాళ్ళకి సింగిల్స్ 1 సైడెడ్గా 303 సీట్లు ఉన్నాయి. నామకే వాస్తేగానే ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నాయి, ఏదో ఒక మంత్రి పదవి వస్తుందో. ఈసారి అలా కాదు, మీ మీద ఆధారపడి ఆ ప్రభుత్వం నడవబోతా ఉన్నది. బయట నుంచి మద్దతు ఇస్తున్న తెలుగుదేశం, జేడీయూ మీద ఆధారపడి, ప్రధానంగా మీ ఇద్దరి మీద. సో తీసుకోబోయే నిర్ణయాలు దేశంలో అందరినీ కలుపుకుపోయే విధంగా, అంటే కామన్ మినిమం ప్రోగ్రామ్ అని మీ దగ్గర సమాచారం ఉంటే నాకు చెప్పండి. ఎన్నికల ముందు ఎన్డీఏ మేనిఫెస్టోగా ఏదన్నా రిలీజ్ అయిందా? ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఉందా? అలా లేని పక్షంలో రేపు భాగస్వామ్యం అవుతున్నారు ప్రభుత్వంలో, ప్రభుత్వానికి అందరూ కలిసి ఇది ఎజెండాని ఏదైనా ఫిక్స్ చేసుకునే అవకాశం ఉందా? ఆనాడు జాయింట్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, దట్ ఈస్ అ కామన్ మేనిఫెస్టో ఫర్ జనసేన, టీడీపీ. ఇది కాకుండా బీజేపీ నేషనల్ మేనిఫెస్టోలో వచ్చే పథకాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి అప్లికబుల్. సో దట్ ఈస్ అ క్లారిటీ యాజ్ ఫార్ యాజ్ ద మేనిఫెస్టో అండ్ కామన్ ప్రోగ్రామ్ గోయింగ్ ఫార్వర్డ్. సో ఇప్పుడు జరిగిన మీటింగ్ లో నెక్స్ట్ 2-3 రోజుల్లో కూడా క్లారిటీ వచ్చేస్తుంది, ఏ విధంగా గవర్నమెంట్ లో పార్టిసిపేషన్ ఉంటది అని చెప్పి మనకు తెలుసు. గతంలో కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు కీ రోల్ ప్లే చేశారు వాజ్పేయి గారి గవర్నమెంట్ లో. సో ఈ రిలేషన్షిప్ ఏం కొత్తది కాదు, పాత రిలేషన్షిప్ బీజేపీతో ఒక అండర్స్టాండింగ్ తో పోవటం జరిగింది. లాస్ట్ టైం కేవలం ఆ స్పెషల్ స్టేటస్ ఇష్యూ వల్ల
ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చి బయటకు రావటమే జరిగింది. కానీ గతంలో జరిగిన 2 తప్పుల్ని సరిదిద్దుకొని ఈసారి జనసేన, బీజేపీ, టీడీపీ రిలేషన్షిప్ ఇప్పుడు ఉండే ఈ అనుబంధము కనీసం ఒక 15 సంవత్సరాలు ఉండే విధంగా ముందుకు పోతాము అని చెప్పి కూడా గతంలో అనౌన్స్ చేయడం జరిగింది. రైట్. ఇక్కడ సమస్య ఒక సమస్య మాట చెప్పి నేను ముగిస్తానండి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే నేషనల్ మీడియా క్రియేట్ చేస్తా ఉంది. నితీష్ కుమార్ గారు అనేక సార్లు ఇటు అటు ఏదో డెసిషన్స్ తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు అని అంటారు. సో నితీష్ కుమార్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒక బోట్ లో మీరు చూడటం అనేది తప్పు. నేను అసలు యాంగిల్లోనే అడగట్లేదు సార్. చంద్రబాబు గారు గ్రూపులు మార్చారు అన్నది నా ప్రశ్న కాదు దీపక్ రెడ్డి గారు. నా ప్రశ్న ఈ క్లారిటీ అందరికి తెలపాలా అని చెప్పి నేను చెప్తున్నానండి. దానివల్ల ఈ కన్ఫ్యూజన్ వచ్చింది. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గర దీపక్ రెడ్డి గారు. కిషోర్ గారు, నేను ఇందాక కొన్ని ఫిగర్స్ చెప్పాను. అంటే 7 ఫేజులో జరిగిన పార్లమెంట్ నియోజకవర్గాలు, వాటిల్లో ముఖ్యంగా ప్రధాని గారి నేరేషన్ ఎలా ఉంది, ఆయన ఇది వాటి వల్ల సరే లాభం జరిగిందా మీ చాయిస్, కానీ ఏంటి దీని మీరేమనుకుంటున్నారు వీటి గురించి? మీరు డిబేట్ చేస్తారు కిషోర్ గారు, నేను మిమ్మల్ని అడిగాను. అంటే ఈ ప్రాసెస్లో మీకు జరిగింది, మీ ప్రభుత్వం దాదాపు బీజేపీ 11 నుంచి 12% ఓట్లు దేశవ్యాప్తంగా కోల్పోయింది ఈ ఎలక్షన్లో. 13 మీ కేంద్ర మంత్రులు ఓడిపోయారు. డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి, కావాలంటే లిస్ట్ ఇస్తాను. సరే, వారణాసిలో 3 లక్షలు మోడీ గారి మెజారిటీ తగ్గింది. అయోధ్య ఉన్నటువంటి ఫైజాబాద్లో కూడా బీజేపీ ఓడిపోవడం జరిగింది. నిజంగా ఈ క్యాంపెయిన్ మంచి చేసింది అనుకుంటున్నారా, ఏం చేసింది అనుకుంటున్నారు? సార్, ముందుగా శ్రీనివాస్ గారు మీకు, అట్లాగే టీడీపీ నుంచి దీపక్ రెడ్డి గారికి, వారికి శుభాకాంక్షలు. మీ కొలీగ్, మీరంతా కొలీగ్స్. అదే ముందుగా చారిత్రాత్మక విజయం అది. సో కంగ్రాచులేషన్స్ వారికి. అట్లాగే మహేష్ గారికి, కొనగల మహేష్ గారు కాంగ్రెస్ నుంచి, వారికి శుభాకాంక్షలు, వారికి కంగ్రాచులేషన్స్. 52 నుంచి 99కి ఎగబాకింది కాంగ్రెస్. మంచి పర్ఫార్మెన్స్. అట్లాగే మన వీరయ్య గారికి కూడా కేరళలో సిపిఎం 1 సీట్ నిలబెట్టుకుంది. వారికి తప్పనిసరిగా సంతోషం ఇచ్చే న్యూస్ అది. సో ఇవి కాకుండా అట్లాగే మన హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇప్పుడు మనము ఫేజ్ల వారీగా చేసిన దాంట్లో ప్రధానమంత్రి గారి స్పీచ్లో అంటే వారు మాట్లాడిన విషయాల మీద రిజల్ట్స్ ఏమైనా ఆధారపడ్డాయా లేదా అనేది. అఫ్ కోర్స్ ప్రధానమంత్రి గారి ఏదైనా విషయాలు మాట్లాడారంటే మీరు అన్నట్లుగానే పెద్ద లీడర్లు మాట్లాడిన దాని మీద రెస్పాన్స్ అయితే ఉంటుంది. మీడియా అటెన్షన్ కూడా ఉంటుంది. మీడియా అటెన్షన్ ఉంటుంది. జనాల్లోకి వెళ్ళాలని మాట్లాడతారు. సో ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అన్న మాటలే, పూర్వ ప్రధాని గారు అన్న మాటలు ప్రస్తుత ప్రధానమంత్రి గారు కోట్ చేసి ఏమైనా చెప్పారా, ఇట్లాంటివన్నిటితో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, అది పక్కకు పెడితే ఓట్ల శాతము ఈసీఐ వెబ్సైట్ ద్వారా మీరేమో 12%, 10 నుంచి 12% పడిపోయాయి అన్నారు. మాకేమో 2-3% పెరిగినట్లుగా చెప్తున్నాయండి. చెక్ చేసుకోండి సార్ ఒకసారి, నేను కావాలంటే. అంటే మీకు ఎంత వచ్చింది, మా ఓట్ షేర్ ఎంత వచ్చింది? ఐ థింక్ నేషనల్ గా ఎవరైనా చెప్పగలిగితే, ఎవరైనా చెప్పగలిగితే. మీరు మాట్లాడుతుంటే ఈలోగా మహేష్ గారు చెక్ చేస్తారు. సో బేసిక్ గా ఏమంటున్నానంటే, మనము పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ దేశం వైడ్గా చూస్తే ఇక్కడే ఉందండి. బి అని చూడాలి నేను, బీజేపీ 36.56 అని అన్నారు. ఇది results.eci.gov, right? 36.56, right, which is the same as the last time, sir. Okay. 37. అంతకుముందు సారి 31 ఉండింది, 37 దరిదాపుల్లో ఉన్నాము. ఇప్పుడు 36.56 అని అంటోంది. ఇది మాత్రమే. కూటమికి కూడా సిమిలర్గా సిచ్యువేషన్ ఉండింది. అయితే ఓట్ల శాతం పెరగలేదు, తగ్గలేదు. ఇంకా అనుకుంటాను నేను 1-2 ఓట్లు ఎక్కువే వచ్చాయి. ఓట్ల శాతం తగ్గటువంటి మీరు పొత్తులు ఉన్నారు, సీట్లు కూడా తక్కువ తగ్గాయి. ఓట్ల శాతం తగ్గలేదండి. నేను ఇప్పుడే ఈసీఐ ఇది చూపిస్తున్నాను, ఇండియా టుడే చూపించట్లేదు, లేకపోతే ఇంకేదో న్యూస్ పేపర్. ఓట్ల శాతం తగ్గలేదు. సో ఏం జరిగి ఉండొచ్చు ఈ విషయంలో? మరి మాట్లాడిన మాటలకిను ఓట్లకిను సంబంధం ఉందా అని అంటే ఉండుండొచ్చు కాక, కానీ మాకు సపోర్ట్ అంతకుముందు ఎంత ఉండిందో ఇప్పుడు అంతే ఉండింది అని చెప్పి తేలిన తర్వాత మనం మాట్లాడవలసింది ఏంటంటే, అంటే మీకు సీట్లు కూడా భారీగా తగ్గినాయి. చెప్తాను సార్. ఇప్పుడు 400 కదా, మధ్యప్రదేశ్ ఉండిందండి, మొత్తం సీట్లు మాకే వచ్చాయి. గుజరాత్ ఉంది, 1 సీటు కాంగ్రెస్కి వెళ్ళింది. ఢిల్లీ ఉంది, 7 సీట్లు వచ్చాయి. అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ గారిది అరెస్టు దీని గురించి అని చెప్పి దాన్ని పెద్ద ఇష్యూ చేశారు. మరి అక్కడ మాకు ఇచ్చిన సీట్లు 7 ఇచ్చారు.
అదేవిధంగా మేము ఎక్కడ తగ్గామో చెప్తాను. యూపీలో తగ్గాము, మహారాష్ట్రలో తగ్గాము. మీరు స్టేట్ బెంగాల్లో తగ్గారు. బెంగాల్లో తగ్గాము. ఈ 3 రాష్ట్రాలు భారీగా 3 రాష్ట్రాల్లో తగ్గామండి. రాజస్థాన్లో తగ్గారు, కర్ణాటకలో తగ్గారు. తగ్గిన రాష్ట్రాలు చాలా అదే ఉన్నాయి సార్. ఈ పెద్ద రాష్ట్రాలు మూడిట్లలో పెరిగిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. తెలంగాణ ఉంది, ఆంధ్ర ఉంది, తమిళనాడులో 1% పెరిగింది, కేరళలో సీట్ కూడా వచ్చింది. ఇప్పుడు మేము సిపిఐఎంతో ఈక్వల్ అయ్యాం ఎక్కడ కేరళలో. సో అట్లాగే ఒడిశా రాష్ట్రమే మా ప్రభుత్వం వస్తుంది. అంతకుముందు జరిగిన రిజల్ట్స్ అదే రోజు ముందు రోజు డిక్లేర్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్ మాదే వస్తుంది. ఎన్డీఏ భాగస్వామ్య సిక్కిం పూర్తిగా 0 seats ఫర్ కాంగ్రెస్, 1 seat ఫర్ అరుణాచల్లో, 1 seat ఇన్ అరుణాచల్ ప్రదేశ్ ఫర్ కాంగ్రెస్. సో ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు స్టేట్ బై స్టేట్ రిజల్ట్స్ మారాయి. ఒక సైడ్ 100% ఇట్స్ దాదాపు 190% ఇట్ సైడ్ వేశారు. ఇంకొక దగ్గర అంతే ఆదరణ దొరకలేదు. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసిన స్టేట్స్లోనే, పెద్ద స్టేట్స్ లో కొన్నిట్లలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర మోడీ గారి ప్రచారాలు 185 జరిగితే ఈ 4 రాష్ట్రాల్లోనే more than 50% జరిగినాయి. మీరు చెక్ చేసుకోండి. పెద్ద రాష్ట్రాలు మీరు సీట్లు లెక్క పెడితే 4 రాష్ట్రాల్లో అంతకే వస్తాయండి. దాదాపు 50% సీట్లకే వచ్చిన, అంటే మేము ఎఫెక్టివ్ గా ఉన్నది ఇదే కాకుండా మేము ఎఫెక్టివ్ గా ఉండేది, మాకు సీట్లు వచ్చే రాష్ట్రాలు ఆ విధంగా చూసుకుంటే దాదాపు సగం ఉంటాం మేము. సో ఇప్పుడు కమ్యూనిస్ట్ వారే చేశారు అనుకోండి, కేరళలో చేస్తారు, వెస్ట్ బెంగాల్లో చేస్తారు, ఎగ్జాక్ట్లీ. సో అదే గాని వీరు మాట్లాడిన దానికి నీకు లింక్ అంటే దేశం మొత్తంలో అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు యూపీలో అంతకుముందు 71 వచ్చినాయి, 14 19లో 62 వచ్చినాయి. ఈసారి 70 పైన ఖాయంగా ఎక్స్పెక్ట్ చేశారు, సగానికి పడిపోయినాయి. అవునండి. ఇవి నేను అంటే పెద్ద రాష్ట్ర, అసలు దేశంలో యూపీనే కీలకం అనుకుంటా. బెంగాల్లో 35-36 దాకా వస్తాయి అనుకున్నారు. అవును, 35 అనుకోలేదు మేము ఎప్పుడు. మీరు చెప్పండి, 18 అంతకు ముందు ఉన్నాయి, 23 వస్తాయి అనుకున్నాం. 23 నుంచి అందులో సగం వచ్చినాయి, 2 ఎక్స్ట్రా రావచ్చు, 12 వచ్చినాయి. 18 నుంచి 12కి వచ్చాము. కర్ణాటకలో లాస్ట్ టైం 26 ఉన్నాయి మీకు, ఇప్పుడు 12-14 ఉన్న పరిస్థితి. రాజస్థాన్ లో 7-8 సీట్లు మొన్న లాస్ట్ టైం మొత్తం సీట్లు అనుకుంటాను. 28లో 9 పోతే మాకు 19 వచ్చాయి అనుకుంటాను. కర్ణాటకలో 19 అంతే. రాజస్థాన్ లో లాస్ట్ టైం మీ నెంబర్స్ ఎప్పుడు మాకు అగైన్స్ట్ గానే రాంగ్ గా వెళ్తున్నాయి. చెప్పినవన్నీ నేను కరెక్ట్ గానే పేపర్ దగ్గర నుంచి రాజస్థాన్ లో లాస్ట్ టైం ఆల్మోస్ట్ మొత్తం గెలిచారు నాకు గుర్తుంది. ఈసారి 8-9 ఉన్నాయి వాళ్ళకి వెళ్ళి. సో ఇవి పెద్ద 240 కిందకు వస్తాయి, 303 నుంచి ఇప్పుడు 63 దగ్గరే కదా. ఇప్పుడు 63. కాకపోతే ఒక్క విషయం ఇప్పుడు నాకెవరు చెప్పలేదు కంగ్రాచులేషన్స్ గానీ, అంటే మీరు చెప్పారు, కాంగ్రెస్ వారు అయితే చెప్పలేదు కానీ నేను వారికి మాత్రం కంగ్రాచులేషన్స్, కమ్యూనిస్ట్ వారికి కంగ్రాచులేషన్స్. ఒక్కటి మాత్రం, 3వసారి ఒక నాయకుడి ఆధ్వర్యంలో 3వసారి అధికారంలోకి వస్తున్నది ఎన్డీఏ. 2 సార్లు కూడా ఎన్డీఏనే వచ్చింది, ఈసారి కూడా 3వసారి కూడా ఎన్డీఏ కోalition వస్తుంది. ఒకటి నెంబర్ 1. నెహ్రూ గారి తర్వాత ఏ ప్రధానమంత్రి ఆధ్వర్యంలో కూడా ఇది జరగలేదు. నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3 పాయింట్, టీడీపీ వారు మాతోటి ఈరోజు ఉన్నారు, కలిసి మేమిద్దరము ఈ విజయాన్ని పంచుకున్నాము. సంతోషమా అంటే అంతకుముందు కన్నా ఇప్పుడు సంతోషం. అది 3వ పాయింట్. జనసేన వారు ఉన్నారు, సంతోషమా అంటే సంతోషము. 4వది ఇప్పుడే మన వీరు చెప్పారు, దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు సంకల్ప పత్ర అని మాది విడుదల చేశాము, దాని తర్వాత మేనిఫెస్టో అని నేషనల్ అదేమో అది ఇది చేశాము. ఆ రోజు ఎన్డీఏ ఉండగానే రిలీజ్ చేసిన సంకల్ప పత్రం అండి. దాని తర్వాత ఆంధ్రాలో ఎన్డీఏలో ఉండగానే మా మిగిలిన ఇద్దరు డిబేట్ టైం సరిపోదు. రాష్ట్రం అంతా ఏమంటున్నానంటే, సంతోషం ఏంటంటే ఈరోజు బాబు గారు ఆంధ్ర యొక్క భవిష్యత్తే కాకుండా దేశ భవిష్యత్తులో కూడా వారి ఒక రోల్ అనేది ఉండదు. అది మరో సంతోషకరమైన విషయం. ఇంకేముందండి, మాకెక్కడ దాని విషయంలో అభ్యంతరం లేదు సార్. ఇప్పుడు పార్టీలుగా మీరు కలిసి ఉండొచ్చు, విడిపోవచ్చు, ప్రజలు ఆశీర్వదిస్తే ఒకసారి కాదు 4 సార్లు అక్కడ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. అదైతే కొన్ని సీట్లు తగ్గాయి. నా ప్రశ్న ఏంటంటే, సీట్లు తగ్గటం కూడా ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో తగ్గాయి. ఒక నేరేషన్ ఫస్ట్ 2 pages లో నిజంగా
మీరు ఫస్ట్ ఒక- ఫేజెస్ లో తమిళనాడులో ఒక్క నిమిషం అండి, తమిళనాడు మేము ఒకటి మాట్లాడామన్నారు. నేను ఎందుకు అంటున్నానంటే ఫస్ట్ ఫేజ్ లో ఎక్కువ సీట్లు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి, ఫస్ట్ ఫేజ్ లో తక్కువ సీట్లు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి, లాస్ట్ ఫేజ్ లో ఎక్కువ సీట్లు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి, తక్కువ సీట్లు వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయి. ఇది రాష్ట్రాల వారీగా జరిగిందండి. అండ్ ఎస్పెషల్లీ ఏం జరిగింది అని అంటే అందరూ మిగిలిన పక్షాలన్నిట్లలో మీరు కూడా చాలా మంది ఆపోజిషన్లో ఉన్నవారు కూడా అవహేళన చేశారు. ఎవరున్నారయ్యా మీ ఎన్డీఏ అలయన్స్లో, ఓ 4 సీట్లు ఉన్నోళ్ళు లేరు, 4 ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఉన్నోళ్ళు లేరు అన్న టైప్లో అవహేళన చేశారు అందరూ కూడా. అంతకుముందు నేను ఎన్నోసార్లు అది ఫేస్ చేయవలసి వచ్చింది. మీకు So, ఉండాల్సిన అవతల అవసరం సైడ్ లేదు ఉన్నవారు సార్. అవసరం లేదు కానీ అవతల సైడ్ మాత్రం అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. అంతకుముందు ముఖ్యమంత్రులు అయిన వాళ్ళు, పెద్ద పెద్ద రాష్ట్రాలు నేరిన వారు, అట్లాంటి పార్టీలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్పీ కానివ్వండి, లాలూ ప్రసాద్ యాదవ్ గారు కానివ్వండి, అఖిలేష్ మీతో కూడా యాదవ్ గారు ముగ్గురు నలుగురు కానివ్వండి. ముఖ్యమంత్రులు అదే, ఉన్నారు సార్, ఏక్ అవును, రాశి జాయిన్ అయ్యారు. అయితే నేను ఒక మాట ఏమంటున్నాను, చంద్రబాబు గారు. అయినా కానీ ఇవన్నీ ఇది చేస్తూ Okay. థర్డ్ టైంకి వచ్చేసరికి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు. Okay. అండ్ ప్లస్ 4 రాష్ట్రాల్లో మేము ఏమైతే మా అంచనాలకి తగ్గాయి కదా, అవి స్టడీ చేస్తామండి, స్టడీ చేస్తాము, లెర్న్ చేస్తాము. మేము ఎప్పుడు కూడా ఏదైనా కానీ ఐటరేటివ్ ఉంటుంది, అంటే అజైల్ లెర్నింగ్ అంటారు. మేము తప్పనిసరిగా ఓపెన్ టు లెర్నింగ్. ఏదో ఒకసారి దేశంలో ఓడిపోయిన తర్వాత యాంటోనీ గారితో ఒక కమిషన్ వేయించి ఒక కమిటీ ఏర్పరిచి దాని రిజల్ట్స్ ఏంటి అనేది, ఎందుకు ఓడిపోయింది మన పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వారు వేశారు. దాని తర్వాత ఆ రిపోర్ట్ ఎక్కడ వాళ్ళు మహేష్ గారు కూడా report చూసారో కదా లేదో, మహేష్ గారికి కూడా అవలభ్యంలో ఉండిందో లేదో మనకు తెలియదు. కానీ మా పార్టీ అట్లా కాదు, Right. మా పార్టీలో డిస్కషన్స్ విస్తృతంగా జరుగుతాయి, ఒపీనియన్స్ తీసుకోవడం జరుగుతుంది. వేరే గారు ఇక్కడ ఒక అంశం, నాయకులు ఇప్పుడు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే జాతీయ స్థాయిలో మోడీ గారు కావచ్చు, కొంతమంది నాయకులకి అసలు గ్రౌండ్లో పరిస్థితి ఎలా ఉంది, ఈ ఈ ఈ తరహా ధోరణి వల్ల మనకి నష్టం జరుగుతుందేమో అని చెప్పే సాహసం కూడా చేయరని చాలా మంది అంటారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మోడీ గారే ఏకంగా ఆయనకి చెప్పుకున్నారు, నేను దైవాంశ సంభూతిని అన్న రీతిలో. ఇక ఆయన చెప్పింది సార్, కావాలంటే విజువల్స్ అందరూ దేశం అంతా మళ్ళీ చూసి. సో ఇది నేను అందరిలాగా పుట్టలేదు, నాకు వేరే ఇది ఉందని చెప్పిన దీన్ని అంటే ఇప్పుడు ఇలాంటి నాయకులకి ఒక ధోరణిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇది బాగలేదేమో, మనకి నష్టం చేస్తున్నామో అని చెప్పే పరిస్థితి ఉంటుందా? క్విక్గా సార్, మనకి టైం కూడా తక్కువ ఉంది. వేరే గారు, సీతయ్య ఎవరి మాట వినడు అనేది తెలుగులో సినిమా డైలాగ్ ఉంది. ఓకే, మోడీ ఎవరి మాట అయినా వింటాడా అది అందరికీ తెలుసు. ఆర్ఎస్ఎస్ మాట తప్ప ఇంకెవరి మాట వినడు. ఓకే. అందుకని ఆయనకి ఎవరు చెప్పగలిగే పరిస్థితి కూడా లేదు. ఆయన కేబినెట్ లో కూడా ఎవరిని ఖాతరు చేసే సమస్య లేదు. ఇక రెండోది, ఇప్పుడు చర్చల్లో కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు వచ్చినాయి నాకు. ఓకే. ముఖ్యంగా టీడీపీ నాయకులు దీపక్ రెడ్డి గారు చెప్పిన విషయాల్లో నాకు కొంచెం ఆశ్చర్యకరమైన అంశాలు వచ్చినాయి. ఒకటి, కేంద్రంలో బీజేపీకి ప్రణాళిక ఉంది, అదే అందరి ప్రణాళికగా భావించాము అని చెప్పేసి అన్నారు. ఓకే. మరి టీడీపీ లౌకిక పార్టీనా మతోన్మాద పార్టీనా వారు చెప్పాలి. ఎందుకంటే బీజేపీ ప్రణాళిక ఆ నుంచి క్ష వరకు నేను చదివాను. ఓకే. అది పచ్చి మతోన్మాద ప్రణాళిక. అది టీడీపీ ప్రణాళిక ఎట్లా అయింది, ఓకే. ఇది ఒకటి. ఇక రెండోది, చిరకాల బంధం అన్నారు బీజేపీతో. అది చిరకాల బంధం ఎట్లా అయింది అనేది కూడా ప్రశ్నే. ఎందుకంటే 2002లో మోడీ ఆంధ్రప్రదేశ్ కు వస్తే అరెస్ట్ చేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ముఖ్యమంత్రి. మోడీ ఇక్కడికి వస్తే అరెస్ట్ చేస్తానని చెప్పారు బహిరంగంగా. అందుకని ఇది చిరకాల బంధం అని ఫ్యూచర్ లో సార్, గత వేరే గారు ఫ్యూచర్ లో మీరు లెక్కేసుకోవాల్సిన ఫ్యూచర్ ఇది చిరకాల బంధం అని చెప్పారు వారు. వాజ్పేయి కాలం నుంచి ఇప్పటి వరకు ఇది మధ్యలో 1-2 తప్పులు జరిగినాయి, మాది చిరకాల బంధం అని చెప్పారు. పైగా బీజేపీ మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో అన్నంత దూరం వెళ్ళారు. అది ఆలోచించే వెళ్ళారా లేకపోతే జారారా మాట నాకు తెలియదు. ఇక మూడో అంశం ఏంటంటే, నితీష్ కుమార్ ను చంద్రబాబు నాయుడు గారిని ఒకే ఘటన కట్టకూడదు, కొత్తగా పార్టీలు మారతారు వీళ్ళు అని చెప్పేసి అంటున్నారు. అది పాపం కొంచెం ఆ విషయంలో కొంత ఇబ్బంది పడ్డట్టున్నారు, ఎవరో అన్నట్టున్నారు ఇద్దరిని ఒకే ఘటన కట్టి. అయితే నా అభిప్రాయం కూడా వాళ్ళిద్దరిని ఒకే ఘటన కట్టడానికి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇప్పుడు బీజేపీ వైపు పోవాల్సి వచ్చింది, ఎన్డీఏ వైపు? ఎందుకు కామన్ మినిమం ప్రోగ్రామ్ అనేటువంటి ఎజెండానే లేకుండా, చర్చనే లేకుండా పోయారు అని అంటే, చంద్రబాబు నాయుడు గారు మనస్ఫూర్తిగా బీజేపీ వైపు పోయిన వ్యక్తి కాదు. ఆయన బలవంతంగా బ్లాక్ మెయిల్ లో భాగంగా వెళ్ళారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం జగన్ కు సహకరించి జగన్ చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించి దారిలో పెట్టించుకుంది కదా.
ఓకే ఇక దీంట్లో కామన్ మినిమం ప్రోగ్రామ్ చర్చకు అవకాశం ఉంటుందా? రైట్ సార్, టైం తక్కువ ఉంది సార్. ఒకసారి మళ్ళీ వస్తాను సార్ వేరే గారు, ఇంకో రోజు తీసుకొచ్చేద్దాం, క్విక్ గా సార్ వస్తారు. దీపక్ రెడ్డి గారు, ఇప్పుడు చంద్రబాబు గారిది ఈ ధోరణి కాదు, మామూలుగా ఒక ఆయన ఈ ప్రతి నిమిషం మాట్లాడుతుంటారు, కన్సల్ట్ చేస్తారు, అభిప్రాయాలు తెలుసుకుంటుంటారు, రిపోర్ట్లు ఇస్తుంటారు ఆయనకి. ఒక చాలా లోతుగా చర్చ చేసి సీతయ్య అయితే చంద్రబాబు గారు నేను అనుకోవట్లా. బట్ ఇక్కడ మీరు వేరే గారి పద్ధతి ప్రకారం సీతయ్యతో వెళ్ళబోతున్నారు, దాని విషయం ఏంటన్నది ఏం చెప్తారు? క్విక్ గా, టైం లేదు, ఏమనుకోవద్దు. అంటే ఈడ ఫండమెంటల్ గా ఒక ఫ్యాక్ట్ అందరం మిస్ అవుతున్నాం, మిస్ అయ్యే విధంగా కాంగ్రెస్ ఆ ఇండియా అలయన్స్ కి సంబంధించిన వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రైమ్ ఆఫ్ స్ట్రేట్ ఫార్వర్డ్ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వము వస్తా ఉంది. సో ఎప్పుడు 400 పాస్ అని చెప్పి అన్నారు. సో ఆ యాంగిల్ లో ఈ రోజు మాట్లాడుతూ ఉంటారు కానీ క్లియర్ కట్ గవర్నమెంట్ ఫామ్ చేసే దానికి ఇంకా 20-22 పైన కుషన్ ఉంది. సో ఎవరు మాట్లాడుతూ ఉండరు? 99 సీట్లు కూడా రాని కాంగ్రెస్ పార్టీ అండ్ ఇంకా అసలు తక్కువ రిప్రజెంటేషన్ ఉండే వేరే వాళ్ళు ఈ రోజు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. 2 సార్లు అధికారంలో లేని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కోసం వాళ్ళు ఫైట్ చేస్తూ ఆ పాయింట్ ని కవర్ అప్ నాయకులు ప్రజలకు పనికొచ్చే చెప్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ చర్చ నేను చేపట్టారు. సరే, మీరు కలిసి ఉంటారా, కలిసి ఉండరా, గెలిచారా, ఓడిపోయారా చర్చ కాదు. ప్రజలకు ఇప్పుడు ఏపీలో చంద్రబాబు గారు మాట్లాడారు, నిజంగా అభివృద్ధి లేదు, సంక్షేమం చేస్తాను. ఎక్కడ చంద్రబాబు గారి స్పీచ్ లో నేను వినలా, నాకు గుర్తుండి ఒక మతపరమైన చెప్పండి. ఈ రోజు ఇన్ని మాటలు మోడీ గారిని బీజేపీని అంటున్నారు కదా, మన అసదుద్దీన్ ఓవైసీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు మోడీ గారు ఒకటేనా సార్? ఒక ఎంపీ సీట్ వీళ్ళకి అటువంటి ఇష్యూలో నోరు రాలేదా అండి? రైట్, ఓకే. ఇటువంటి అంటే ఏదో మంచి మాట్లాడితేనే దీని ఈ విధంగా రంగు వీళ్ళు కూడా సార్. అసద్ కి మోడీకి పోలిస్తే మనం చేయగలిగితే సార్, ఒక ఉప ప్రాంతీయ పార్టీ కదా, హైదరాబాద్ లో ఉప ప్రాంతీయ పార్టీ అది. దాంతో దేశంలో 2 సార్లు చేసిన మనిషిని పోలుస్తున్నారు. బాధ్యత లేదా బీజేపీ అనే ముందు దీపక్ రెడ్డి గారు మళ్ళీ వస్తే లాస్ట్ చెప్పండి. ఏమంటారంటే అంటే దీపక్ రెడ్డి గారు పూర్తి స్థాయి బీజేపీని ఇప్పుడు బ్యాగేజ్ పోయాలి, మరి తప్పదు. ఉండొచ్చు, నేను కాదంటే లేను. బట్ టు అన్ ఎక్స్టెంట్ వాళ్ళు మెచ్యూర్డ్ డిబేటర్, అది వేరే విషయం. బట్ నేనేమంటే వారు ఒక దానికి సమాధానం చెప్పాలి. వారు ఇందాకేమన్నారు, ఇప్పుడు మేము దానికన్నా ముందు మీకు ఒకటి చూపిస్తాను. ఇది న్యాయ సంకల్ప్ యొక్క ఫోటో. దీనిలో మోడీ గారు, నడ్డా గారు, అమిత్ షా గారు, తర్వాత నిర్మలా సీతారామన్ గారు, నలుగురు తప్ప సంకల్ప్ దాని ఇంకొక ఎన్డీఏ భాగస్వామి పక్షాలు ఎవరు లేదు. ఇది ఇండియా కూటమి ఇచ్చినటువంటి జీతేగా ఇండియా అనేది మేము తీసుకున్న నినాదం. మొత్తం అన్ని పార్టీలు, శరద్ పవార్ గారు, ఫరూక్ అబ్దుల్లా గారు, సో శివసేన అధినేత, సో అందరితో ఇంక్లూడ్ చేసినటువంటి ఫోటో ఇది మీ ఫోటో, మీరు నలుగురు దిగిన ఫోటో. సో ఇంక్లూజివ్నెస్ అనేది ఏ అలయన్స్ లో ఉంది అనేది వాళ్ళ విజ్ఞత ఒకటి. 2, మేము సపరేట్ గా అది అందరికి వర్తిస్తే కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే రాష్ట్రంలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు వర్తించాయా? ఇప్పుడు రేపు పొద్దున వాళ్ళు ఏదైనా స్కీమ్ ప్రవేశపెట్టి వాళ్ళు ప్రభుత్వంలోకి వస్తే స్కీమ్ ప్రవేశపెడితే అది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు వర్తించవా? అది మాకు వర్తిస్తే అని దీపక్ రెడ్డి గారు మాట్లాడడం అనేది కొంత ఇదిగా అనిపించింది. అయితే నేనేమంట, మీరు 2019లో మేము ఆ రోజు స్పెషల్ స్టేటస్ విషయంలో విభేదించమని ఒక మాట అన్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళీ గెలవడానికి ఆ రకమైన హామీ ఏమైనా దొరికిందా స్పష్టం చేయమంటారు. అదే కదా ఇంపార్టెంట్. వారు ఏమంటారు ఓపెన్ గా, 2019లో మేము స్పెషల్ స్టేటస్ విషయంలో డిఫర్ అయినాము, ఇప్పుడు ఏమైనా హామీ ఇచ్చిండ్రా? ఎందుకు గెలిచిండ్రు? స్పెషల్ స్టేటస్ ఇస్తానారా? మళ్ళాగా ప్యాకేజ్ ఇస్తానారా? పోలవరానికి హెల్ప్ చేస్తానారా? క్యాపిటల్ సిటీ కట్టేటోళ్ళు ఉంటే 10 ఏళ్ళు మట్టి తట్టెడ మట్టి చెంబుడు నీళ్ళే కదా ఇచ్చింది, ఎందుకు గెలిచిండ్రు అనేది క్వశ్చన్ వస్తుంది. వాళ్ళు ఆంధ్ర ప్రాంత ప్రజలు అంత పెద్ద విక్టరీ ఇచ్చిన ప్రజలకైతే సమాధానం చెప్పాలి. హెచ్ఎంటీ డిబేట్ లో మనకు చెప్పినా చెప్పకపోయి 151 వచ్చిన వాళ్ళు ఎత్తి కింద పడేశారు. రేపు ఏదైనా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు వారు ఇందాక అంటూ మా సీట్లు తగ్గలేదు, లేదు మేము అంతా బాగానే ఉన్నామని అంటే, ఓహో రాష్ట్రంలో ఇప్పుడు తమిళనాడులో 0 సీట్లు, ఉత్తరప్రదేశ్ లో మాకంటే తక్కువనే, మహారాష్ట్రలో మాకంటే తక్కువనే. సో మిగతా రాష్ట్రాల్లో అంటే ఒక్కొక్క రాష్ట్రంగా కేరళ చూస్తే ఒక సీటు, 18 సీట్లు ఇండియా కూటమి గెలిస్తే, సో కొన్ని రాష్ట్రాలే మాకంటే తగ్గి. నేనేమంటున్నా, మీరు అన్ని హంగులు ఉన్నాయి, మమ్మల్ని ఇండియా కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలను ఇంత ఇబ్బంది పెట్టినా మేము ఇక్కడ వరకు నెట్టుకుంటూ వచ్చినాం కదా. ఒకవేళ ఇట్లాంటి డెరగేటరీ కామెంట్స్
వివాదాస్పద వ్యాఖ్యలు ఒక్క రోజన్నా 10 ఏళ్లలో నేను ఈ అభివృద్ధి చేసిన నాకు ఓటేయండి అని అడిగిండా మోడీ గారు? ఒకసారి కిషోర్ గారు ఒకటే ప్రశ్న సూటిగా, మీరు ఇప్పుడు ఇందాక వారిది యాంతోనీ కమిటీ అన్నారు కదా, అలా మీరు ఏదన్నా ఈ ఎలక్షన్ లో సీట్లు తగ్గడానికి నాకు క్వశ్చన్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రోజు మీరు కావాలంటే నేను డిబేట్లలో ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ వారు ఎవరున్నా కానీ వారికి ముందు కంగ్రాచులేషన్స్ చెప్పానండి. ఓటమిలో గ్రేస్ అనేది చూపించడం అనేది కాంగ్రెస్ వల్ల కాదు. ఎప్పుడు కూడా మేము ఓటమికి ఇన్స్టిట్యూషన్స్ అదే గ్రేస్ అనేది లేకపోవడం అంతకుముందు రోజు ఈవీఎంల మీద పడ్డారు. ఒక్కసారి కాంగ్రెస్ సీట్లు మాట్లాడడం బంద్ చేశారు. మీరు అందరూ మిగిలిన వారు. ఇప్పుడు రెండవది, మా సంకల్ప పత్రం తీసి అంతా మతోన్మాదం అని అన్నారు. ఎవరు? మన వీరయ్య గారు. అంటే వారు మతం దేవుణ్ణి నమ్మరు చేయబట్టి దేవుడి గురించి ఏ మాట వచ్చినా మతోన్మాదం అనుకుంటారా? లేకపోతే రాముడు అనేవాడే ఊహాజనితమైన సృష్టి అని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చిన కాంగ్రెస్ నుంచి అసలు రాముడి గురించి ఎక్కడైనా ఎత్తుతే పొరపాటున కూడా అది మతోన్మాదం అయిపోయింది. లేకపోతే ఏ మతానికి సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టం ఉంటదనంటే అది మతోన్మాదం అయ్యింది. ఏదైనా చెప్పాలి. సంకల్ప పత్రలో ఏంటి ఆ మతోన్మాదం కనిపించిందో వీరయ్య గారు సార్, మీ సంకల్ప పత్రం జనం ముందు పెట్టారు. మాట్లాడితే దేవుని నమ్మరు దీన్ని సమీక్షించుకుంటారా లేదా? ప్రస్తావన లేదు, రైతుల ప్రస్తావన లేదు, మహిళల ప్రస్తావన లేదు. నేను నిజంగా చెప్తున్నాను, ఏం జరుగుతుందో చెప్తున్నాను మా పార్టీలో. నేను అందుకనే మహేష్ గారికి ఆ రిపోర్ట్ అందిందని మనందరికీ. మా దాంట్లో తప్పనిసరిగా ప్రతి ఈవెన్ గ్రౌండ్ లెవెల్ వరకు ఫీడ్బ్యాక్ అండ్ లేదు ఎక్కడ నష్టపోయాము, ఎందుకు నష్టపోయాము అన్నది విషయం కింది వరకు వెళ్తుంది. ఓపెన్ చర్చ నడుస్తుంది సార్. బీజేపీలో మీరు పోయి ట్విట్టర్ లో చూడండి, ఈవెన్ సపోర్టర్స్ కూడా 2004లో వాజ్పేయి గారి తర్వాత ప్రభుత్వం ఓడిపోయింది, ఏదైనా కమిటీ వేసి రిపోర్ట్ వచ్చిందా సార్? మీరు వారిది యాంతోనీ గారి కమిటీ వేశారన్నారు. అవును, కమిటీ నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, మాది కమ్యూనికేషన్ ఆ విధంగా ఉంటది. మాకు ఇక్కడ 8 ఎందుకు వచ్చాయి, 10-12 ఎందుకు రాలేదు అన్న చర్చ ఆల్రెడీ జరుగుతుంది. అన్న చర్చ గ్యారంటీగా జరుగుతుంది. కింది వాళ్ళని మండల్ బూత్ లెవెల్ వాళ్ళతో కూడా మాట్లాడతారండి. మీరు ఈవెన్ చిన్న డిసిషన్స్ కూడా జరిగిన ఎన్నికల్లో ప్రచారం రకరకాల తీరులో జరిగింది. ఆ ప్రచారాలు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి లాభించాయా? నిజంగా మోడీ గారు చేసినటువంటి ప్రకటనలు ఆ పార్టీ సీట్లు తగ్గటంలో కారణమయ్యా? పార్టీకి సీట్లు అయితే 303 నుంచి 240కి వచ్చాయి. దీన్ని పార్టీ పరంగా అలాగే దేశం దృష్టిలో, దేశంలో ఒక ఐకమత్యం దృష్టిలో భాజపా రివ్యూ చేసుకుంటుందని ఆశించాలి. అలాంటి రివ్యూలు నిజంగా ఎజెండా, ప్రజల జీవితాలకు అవసరమైన ఎజెండా మీద చర్చ జరిగితే ఉపయోగపడుతున్నది ఎక్కువ మంది అభిప్రాయం. చర్చలో పాల్గొన్న కిషోర్ గారికి, మహేష్ గారికి, వీరయ్య గారికి, అలాగే దీపక్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. మరో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం, సెలవు.